హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్. సో గైస్, నా ఛానల్లో ఇవాళ వచ్చేసి కళ్యాణం జరిగింది కదా మార్నింగ్. సో నైట్ అయితే స్వామివారి ఊరేగింపు అయితే మా లైన్లోకి వచ్చేసింది. ఆ ఊరేగింపు అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో దాంతోపాటుగా నారసాల అంటే మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ అయితే చేయండి. అది కూడా నేను చూపిస్తాను మీకు, నారసాల ఎలా గుచ్చుకుంటారని చెప్పేసి. సో వీడియో అయితే పూర్తిగా చూసేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే డీజే సాంగ్స్కి హరి అయితే డ్యాన్స్ వేసింది అనమాట. మిస్ అవ్వకుండా వీడియో చూసేయండి. సో గాయస్, ఇక్కడైతే మేము ముందుగానే వచ్చేసాము. మా లైన్లోకి దేవుడు వచ్చాడు, ఊరేగింపు వచ్చిందని చెప్పేసరికి అందరూ లెగిసి వచ్చేసారు, కానీ ఇంకా రాలేదు. సో అందువల్ల మేమైతే వెయిట్ చేస్తున్నాము. కనీసం గంట సేపు వెయిట్ చేసామన్నమాట మా లైన్లోకి రావటానికి. సో పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు, ఎందుకంటే డ్యాన్స్ వేయడానికి అనమాట. మా విష్ణు అయితే రానని చెప్పింది అనమాట. ఫస్ట్ నాకు నిద్ర వస్తుంది, నేను రానని చెప్పి వాళ్ళ డాడీ ఇద్దరు పడుకొని ఉన్నారు. వాళ్ళ నాన్న అయితే రాలేదన్నమాట. ఆయనకి మేము వచ్చే ముందే మాకు జ్వరాలు ఉన్నాయని చెప్పాను కదా. సో ఈసారి అయితే నారసాల కూర్చుకోనని చెప్పి ముందే చెప్పారు. సో అందువల్ల లేపలేదు. ఇంకా విష్ణు మిస్ అవుతుందని చెప్పి కంపల్సరీ దాన్ని మళ్ళీ రెండోసారి లేపి తీసుకొచ్చింది అనమాట శశి అయితే. సో పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి విషయాలలో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళంతా ఊరేగింపు మొత్తం తిరుగుతారనమాట. సో ఈ ఊరేగింపు వచ్చేసి మార్నింగ్ 6 దాకా తిరుగుతూనే ఉంటారు. సో వాళ్ళకి అంత ఓపిక ఎట్లా వస్తుందో తెలియదు, కానీ మార్నింగ్ దాకా ఈ ఊరేగింపు అయితే కొనసాగుతూనే ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. ఆ టైంలో నేనైతే కాపీరైట్ లేని మ్యూజిక్ అయితే పెడతాను. సో మిస్ అవ్వకుండా వీడియో చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో గాయస్, ఒక పక్కన డ్యాన్స్లు వేస్తుంటే డీజేతో, ఒక పక్కన అయితే ఊరేగింపు ముందైతే చూస్తున్నారు కదా, మా విష్ణు అయితే నీళ్ళు అయితే పోసి దండం పెట్టుకుంటుంది. సో అది ఏమంటారో నాకు తెలీదు, ఆ నీళ్లు పోయటాన్ని. సో అలా నీళ్ళు అయితే పోసి దండం అయితే పెట్టుకుంది అనమాట. ఒక పక్క అయితే డ్యాన్స్లు వేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇక్కడైతే మా హరి వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. ఏ పాట కంటే గోదావరి గట్టు మీద రామచిలకవే ఆ సాంగ్ అయితే వేస్తున్నారు అనమాట. సో మనకైతే కాపీరైట్ ఇష్యూ ఉంది కాబట్టి సాంగ్స్ అయితే నేను పెట్టట్లేదు. ఒకవేళ పెట్టినా కూడా కాపీరైట్ లేని మ్యూజిక్ అయితే నేను వాడతాను అనమాట. సో అందువల్ల మీకు వేసే డ్యాన్స్కి సాంగ్కి సింక్ అవ్వదు. సో మీరు అది అర్థం చేసుకొని వీడియో అయితే చూడండి. చూసిన వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ని బట్టి నేను ఇంకొంచెం ఇంప్రెస్ అయ్యి వీడియోస్ ఇంకా తీస్తాను అనమాట. సో లైక్ అయితే ఇవ్వండి, అలానే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో వీడియోస్ అని చెప్పేసి. సో గాయస్, ఇక్కడైతే పిల్లలు డ్యాన్సులు కూడా వేసారు కదా, చాలా తక్కువ సేపు ఉంచారనమాట మా లైన్లో, లేట్ అవుతుందని చెప్పేసి. సో డ్యాన్సుల తర్వాత వచ్చేసి ఇటు ఒక పక్కనేమో నారసాల అయితే గుచ్చుకుంటున్నారు. సో నారసాల అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. సో నారసాల అంటే ఇట్లా సువ్వలు గుచ్చుకుంటారనమాట. ఆ సువ్వలు గుచ్చుకొని సాంబ్రాణి ఉంది కదా, ఆ సాంబ్రాణి కుండ పట్టుకొని దేవుడి చుట్టూ 3 సార్లు అట్లా తిరుగుతారనమాట. అలా తిరగటం వల్ల వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి మేము బాగా నమ్ముతాము. సో అందువల్ల అలా చేస్తాము. నారసాల మా వారైతే కంపల్సరీ ప్రతి ఏడు గుచ్చుకుంటారు. సో ఈ సంవత్సరం అయితే ఆయనకి హెల్త్ బాగలేదు కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. సో
సో గాయస్ అతను చెప్పేది ఏంటి అని అనుకుంటున్నారా, ఖడ్గం అంటారనమాట. సో కొన్ని ఊర్ల పేర్లు అలా చెప్తారు. సో నాకు క్లియర్గా తెలియదు. ఈ వీడియో పూర్తిగా క్లారిటీగా ఉన్న వీడియో మీకు పెడతానమాట. తర్వాత నేను వెతికి మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను క్లియర్గా. సో వీడియో అయితే చూసేయండి. సో గాయస్ వీడియో అయితే అయిపోయిందనమాట. మా ఇంటి నుంచి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. లైక్